ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు బ్లెస్సీ. నోయల్ వాళ్ళు ఎట్లా తెలుసు అంటే బెరాక్ అని చెప్తాడు కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళు మా దగ్గర సేవ్ చేసినారు. అప్పుడు మేము 6th 7th 8th ఆ టైం ఉంటుంది. చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట, ఫ్రెండ్స్ మేము. అయితే ఇప్పుడు ఎందుకున్నానంటే మీ ముందర దేవుడు నా జీవితంలో చేసిన ఒక చిన్నది కాదు, చాలా పెద్దది. దాని గురించి సాక్ష్యం ఇవ్వడానికనే నిలబడినాను. లాస్ట్ టైం క్రిస్మస్ అప్పుడు ఏమైందంటే అక్క నేను టీచర్స్, అక్క మమ్మీ గుడిబండ కర్ణాటక బార్డర్లో ఒక మండల్లో వర్క్ చేస్తుంది. అక్క వర్క్ చేస్తుంది. అక్క కోసమని మమ్మీ తోడుంది. నేనేమో రాయదుర్గం పనిచేస్తా. తమ్ముడు బుక్కపట్నంలో డైట్ చదువుతున్నాడు. డాడీ ఇక్కడ మామ వాళ్ళది ఇల్లు కట్టడానికని డాడీ మాత్రమే ఇక్కడ చిన్న రూమ్ తీసుకొని ఉన్నాడు అనమాట. 5 మంది మేము 4 ప్లేసుల్లో ఉన్నాం సంవత్సరం మొత్తం. క్రిస్మస్ వచ్చింది, మేమందరము ఎప్పుడు ఒక దగ్గర లేమన్నమాట. ఒకరికి కుదిరితే ఒకరికి కుదరకపోవడం, అందరం కలిసి లేము ఎప్పుడు. సంవత్సరం మొత్తం అట్లనే అయింది. అయితే క్రిస్మస్ కన్నా ఒక దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని అనిపించింది మాకు. ఎక్కడ కలవాలో అర్థం కాలేదు. నేను ఉన్నది హాస్టల్, తమ్ముడు ఉన్నది హాస్టల్, అక్క వాళ్ళు ఉన్నది అది తెలియని ఏరియా. సో తాడిపత్రికి వస్తే బాగుంటుంది. తాడిపత్రిలో ఇల్లు లేదు మాకు. ఒక చిన్న ఇల్లు డాడీ కోసం అని తీసుకున్నాం, డాడీ పని చేసి ఉండడానికని. అక్కడికి వచ్చేసినాం. ఇంకా ఎక్కడో ఒక దగ్గర జాయిన్ అయిపోవాలని. అక్కడికి వస్తే అక్కడ వండుకొని తిని ఉండేంత లేదనమాట. అప్పుడు సరే అన్నట్టు బలవంతంగా ఉండాలంటే ఉండాలి అన్నట్టుగా వచ్చి అక్కడ వండుకొని, మామ వాళ్ళు దూరంలో అంటే అక్కడే ఆ ఏరియాలోనే ఇల్లు కడుతుంటే ఆ ఇంటి దగ్గర పడుకోవడానికని పోయినాం. ఇక్కడ వండుకొని ఇక్కడ ఉండి నైట్ అక్కడ పడుకొని లేక మామ వాళ్ళు హాఫ్ కన్స్ట్రక్షన్ ఉండింది. ఆ ఇల్లు పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. అక్కడ ఉండడానికని పోయినాం అనమాట. అట్లా అయింది ఒక 3-4 డేస్ అట్లా అయింది. ఆ ఇంటికి మేము పడుకోవడానికి వెళ్ళిన ఇంటికి డోర్స్ విండోస్ సరిగా లేవు, అంటే ఇంకా కట్టలేదు. అట్లనే చలిలో అనుకున్నాం. మధ్యలో రాత్రి మెలకు వచ్చి చూస్తే నాకు అనిపించింది రోడ్లో పడుకున్నానేమో అన్నంత చలి ఉండింది. క్రిస్మస్ టైం కదా, ఇదంతా అయిందనమాట. అప్పుడు అనిపించింది ఇల్లుంటే బాగుంటుంది. నోయల్కి ఫ్రెండ్ నేను, నోయల్కి చెప్పిన పొద్దున్న లేచిన తర్వాత ఇట్లా అయిందేనో నైట్ మొత్తం అంటే చెప్పినాడు. ఏం కాదుమా, బాధపడద్దు, వచ్చే సంవత్సరం ఎండ్ అయ్యే లోపల దేవుడు మీకు ఇల్లు ఇస్తాడు అని. చాలా కొత్తగా అనిపించింది నాకు. ఏం అంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ చెప్తాడనమాట. నువ్వంటే సేవకుడు ఏమేమో చెప్పేస్తావు, మాకు ఉండద్దు అంత విశ్వాసం అనిపిస్తుంది అట్లనే అన్నాడు అనమాట. కానీ ఎందుకంటే అది పోగొట్టుకోకూడదు కదా, పోగొట్టుకోకూడదు కాబట్టి నేను ఏమనుకున్నా అంటే ఎట్లయినా విశ్వాసం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలనిపించింది. సో నేను ప్రేయర్ చేసుకునేది ఏంటంటే, దేవుడా నాకు విశ్వాసం కావాలని. నేను ఉంటున్న రూమ్లో ఒకటి రాసుకొని పెట్టుకున్నా, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, నాకున్న విశ్వాసాన్ని అభివృద్ధి పొందించండి అని రాసుకున్నా. సో దేవుడిచ్చే ప్రామిస్లని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే అవిశ్వాసం అవుతుంది కదా. సో నేను అది పోగొట్టుకోవాలనుకోలేదు. నాకు తెచ్చుకునేంత విశ్వాసం లేదు, కానీ పదే ఏం చెప్పుకున్నానంటే, దేవుడా నువ్వు ఇయ్యగలవు, ఇస్తారు, ఇచ్చేయండి అనే చెప్పుకుంటా ఉన్నా. గుర్తొచ్చినప్పుడంతా నోయలి మాట చెప్పంగానే మా మమ్మీ దగ్గర పోయినా. 2-3 డేస్కి మా మమ్మీని కలిసి చెప్పిన, మా దేవుడు మనకి ఈ సంవత్సరం ఇల్లు ఇస్తాడు నమ్ము అని చెప్పిన. మా మమ్మీ అబ్బో అనింది. అంటే అవిశ్వాసంగా ఏం మాట్లాడలేదు, కాదు అన్నట్టు కొట్టేలేదు. అబ్బో అంటే సంతోషపడింది, నా బిడ్డ నోట్లో నుంచి ఇంత పెద్ద మాట వస్తుంది, ఇస్తాడు నమ్మమంటుంది అని. సో మమ్మీ అబ్బో అంటే లేదమ్మా నమ్ము ఇస్తాడు అన్న. January 2nd 3rd అట్లా టైంలో అంటే నమ్మమ్మా ఇస్తాడంటే సరే నమ్ముతాను. ఇంకా రోజులు పాస్ అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి. నేను అనుకున్నా మర్చిపోయింటాడు కావచ్చు అనుకున్నా. ఒకరోజు ప్రేయర్ చేయించుకుంటా, ఒకరోజు బాగాలేదో ఏదో ప్రేయర్ చేయించుకునేటప్పుడు నోయల్ మెన్షన్ చేసినాడు, ఈ సంవత్సరం దేవుడా ఈ సంవత్సరం వాళ్ళకి ఇల్లు ఇస్తారన్నారు కదా, జ్ఞాపకం చేసుకోండి అని ప్రేయర్ చేసి. నాకు హ్యాపీ అనిపించింది, చేస్తున్నాడు కావచ్చు దీనికోసం అని. ఎక్కువ సపోర్ట్ అడిగినా. నా దగ్గర అంత ఫెయిత్ లేదు, నీ ప్రేయర్స్ కావాలి, ప్రేయర్ చేయండి దానికోసం అన్నాడు. అయితే సంవత్సరం మొత్తం ఎట్లుండిందంటే, పోయిన సంవత్సరం చాలా ఫ్లక్చుయేషన్స్, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉండే. ఎట్లంటే మా మమ్మీ చిన్న సమస్యలకు కానీ పెద్ద సమస్యలు కానీ ఫోన్ చేసి చెప్పదు. నేను అక్కడ రాయదుర్గంలో ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి బాధపడతాను, ఏ హెల్త్ బాగాలేకుండా ఏం చెప్పాను. ఒకరోజు నైట్ 2:30-3 అవుతుంది, ఫోన్ చేసి నువ్వు ఇంటికి వచ్చేసి, అంటే ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది అయిపోయింది, నాకు చేత కావడం లేదు ఉండడము, నువ్వు వచ్చేసే నా వల్ల కావడం లేదు, పొద్దున్న స్కూల్ అయిపోయిన తర్వాత తొందరగా బయలుదేరాను, అంత ఇబ్బందులు అయిపోయింది అనమాట. ఎప్పుడు లాస్ట్ మంత్ కాక లాస్ట్
ఎట్లుండేనంటే ఇంకా అయిపోయిందిలే ఇల్లు అంతా ఏం లేదన్నట్టుగా ఇంట్లో అందరూ అట్లనే ఫీల్ అవుతుండే. కానీ ఎందుకో తెలీదు చాలా విశ్వాసం అనిపించింది నాకు. ఎప్పుడు నేను ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఫస్ట్ టైం. అంటే ఎవరన్నా దేవుడా మాకు ఇచ్చేసినావు థ్యాంక్స్ అని చెప్పేస్తారు కదా ముందే, అట్లా ప్రేయర్స్ ఉంటే కూడా నాకు అనిపించేది అందరు వినాలని చేస్తున్నారు వీళ్ళు బయటికి, నిజంగా అయితే అట్లా ఉండదు వాళ్ళకి లోపల అని అనిపించేది. నేను అస్సలు నమ్మేదాన్ని కాదు అట్లా ప్రేయర్స్, అస్సలు నమ్మేదాన్ని కాదు. ఎందుకంటే అట్లా ఎన్విరాన్మెంట్లో పెరిగినా అనమాట. అడగాలి దేవుడిని, దేవుడు ఇస్తాడు అన్నంతవరకే నమ్మేదాన్ని. కానీ ఇచ్చేసిన దేవుడా థ్యాంక్స్ అని చెప్తారేంది ఇయ్యక ముందే అంత పెద్దవి అనిపించేది. కానీ నాకు అవిశ్వాసం ఉన్నప్పుడు కూడా నేను ఇదే చెప్పుకున్నా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్, వదులుకోవాలని అనిపించలేదు, మాకు ఖచ్చితంగా అవసరమై ఉంది ఇల్లు. సో అట్లా చెప్పుకున్నాను, దేవుడా మీరు ఇంత పెద్దగా చాలా చాలా బైబిల్లో చూస్తాం కదా, అక్కడ దేవుడే సేమ్ గాడ్ కదా, అక్కడ మీరే ఇక్కడ మీరే, నా జీవితంలో కూడా సేమ్ గాడ్, మీరేం మారలేదు, అంత పెద్ద పనులు చేసినారు మీరు, ఇది కూడా చేయగలరు చేయండి అనే చెప్పుకున్నా. సో లాస్ట్ ఇంకా 4 days ఏమో అయింది, ఇల్లు ఇచ్చేసినాడు దేవుడు మాకు. డెడికేషన్ కోసమే తాడిపత్రికి వచ్చినాను. నోయల్ ప్రేయర్ చేసి విశ్వాసం అంటే ఏంది, విశ్వాసంలో నిలబడడం అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఏంది అని నోయల్ దగ్గర నేర్చుకున్నాను. కాబట్టి ఇంకా చాలా చాలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ వింటుంటాను నోయల్ దగ్గర నుంచి. ఇంకా ఇది బేసిక్ స్టెప్ అనమాట. ఇంకా ఫ్యూచర్లో పెద్ద వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాను, నాకు ఆ విశ్వాసం ఉంది. ఇంకొకటి ఏంటంటే నాకు నెక్స్ట్ ఒక 10 years లోపల దేవుడు నీకు పెద్ద ఇల్లు ఇస్తాడు, అందరు కుళ్ళుకునేంత ఇల్లు ఇస్తాడని చెప్పినాడు. అది కూడా నేను స్వతంత్రించుకుంటాను. ఎందుకు ముందే చెప్తున్నానంటే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి. థ్యాంక్ యూ. సో మా మమ్మీ డాడీ కోసం, నాకు తమ్ముడు అక్క, నా కోసం బాగా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నాకు ఒక్క సాక్ష్యంతో తృప్తి లేదు, మీకు అర్థం కావట్లా. ఇక్కడ ఎంతమంది ఉంటే అన్ని సాక్ష్యాలు వినాలనుకుంటున్నా, అర్థమవుతుందా? ఇక్కడ ఎన్ని సాక్ష్యాలు ఉంటే నేను ఏం చెప్పినాను గుర్తుందా మీకు? 31st night ఏం చెప్పినాను గుర్తుందా? ఏం చెప్పినానంటే ఈ సంవత్సరంలో పోగొట్టుకుందంతా మీ జీవితాల్లో సమకూర్చబడకపోతే నేను అసలు దైవ సేవకుండే కాదని చెప్పిన. గుర్తుందా? గుర్తున్న వాళ్ళు చెయ్యొద్దండి. పోగొట్టుకునేదంతా సమకూర్చబడకపోతే నేను దైవ సేవకుండే కాదని చెప్పిన. 1 నెలలో అందరు సాక్ష్యం చెప్పినారు నాకు వచ్చి.